నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేయడానికి వేగం పెంచారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ కాగా మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు లోకేష్ కనకరాజ్, సురేందర్ రెడ్డిలతో మరో 2 సినిమాలు లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ లైనప్ లో కొత్తగా చేయబోయే మరో సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకి అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కోసం అనిల్ 2 వేర్వేరు కథలపై వర్క్ చేశారని, వాటిలో ఒక స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ కి సన్నాహాలు మొదలుపెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు అనే అంశం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక కాలేజీ లెక్చరర్ గా నటించబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో విభిన్న రోల్స్ లో కనిపించిన లెక్చరర్ పాత్ర మాత్రం ఇదే మొదటిసారి. క్లాస్ రూమ్ లో పవన్ స్టైల్లో పాఠాలు చెబుతూ కనిపించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు అయితే మా పవన్ మాస్టర్ అవుతున్నాడంటే అది పవర్ స్టైల్లోనే ఉంటుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రంలా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు, పవన్ కళ్యాణ్ మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి బూస్ట్ లభించింది. ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్ లో ఆయన సినిమా చేయబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఇక దర్శకుడు అనిల్ రావుపుడి విషయానికి వస్తే ఆయన కామెడీ ఎమోషన్స్ మిక్స్ చేసే విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. F1, F2, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో ఆయన స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆయన స్టైల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే అది పవర్ ఫ్యాక్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఫైనలైజేషన్ దశలో ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.